నిన్న రాత్రి చెప్పింటే కొడేసింది కదా పనిలో పని. ఇది కోప పడుతుంది ఖచ్చితంగా పిల్లి. నువ్వు బుసలు కొడితే మాకు పని ఉల్లా మేమేం చేయాలమ్మా? మేడం పిల్లులు ఉన్నాయంటే తీసేయాలంట. నమస్కారం. సెలయా నీ జోలికి మాత్రం రాను. పాపం అది మనం పిల్లి పట్టుకుంటామని పిల్లిని శాంతి ఇచ్చు. నిన్నేం అనలేదులే, శాంతి ఇచ్చు. అమ్మో సామి రంగా నాయన, చెమటలు పట్టిపోయినాయి స్వామి నాకు. ఎట్టలేదు స్వామి, అది వచ్చి కరసలా నన్ను. ఈ జీబు చూడు స్వామి ఎంత బాగా పెట్టినారో. బిల్లు అయితే 110 రియాలు. ఎవరు లేరు, ఖాళీగా ఉన్నది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 23 రోజులు రంజాన్ చూసినారు కదా, ఈరోజు 24వ రోజు. 24వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకొక పని పెట్టింది నాయన. వైనా అది లిక్విడ్ అది आमच आता मैडम आती अजीत ले मायजी هذا واحد خلاص امس هذا خلاص بعدين برش عشان لازم في كده عشان ما يذكر كده عشان يصير هديك مدام ليكويد وين هذا واحد ايوه పెయింట్ అని చేస్తున్నాను నన్ను చిన్నగా. డ్రైవర్ కాస్త పెయింటర్ అయినాడు. ఒక పిల్లి ఉండదు కదా, ఆ పిల్లి అనుకోండి బెంచి తీసి ఆ పిల్లిని పంపించేసి అది క్లీన్ చేయాలంట. ఆ చిన్న పిల్లిని పట్టుకునేమనుకో అది ఏడ్చదట్టే కాటు పెద్ద పిల్లి. చూద్దాం ఏమవుతుందో. నిన్న రాత్రి చెప్పింటే కొడేసింది కదా పనిలో పని. నిన్న రాత్రి ఈ బెంచీలు, ఆ చెక్క బెంచీలు, ఇక్కడ 2 చెక్క బెంచీలు 2 కొట్టినాయి. బాగా వచ్చినాయి మా కలర్ అయితే, మెరుస్తున్నాయి కొత్తగా. ఈడ ఉన్నది బెంచ్, ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఉన్నది బెంచ్ కింద. ఈ పిల్లుల కోసము ఇక్కడ అది పెట్టినారు. ఈ పిల్లులు ఉన్నాయి వెనక, ఎట్ట తీసేది. ఇది కోప పడుతుంది ఖచ్చితంగా పిల్లి. చూడు బుసలు కొడుతుంది. ఏం నువ్వు బుసలు కొడితే మాకు పని ఉల్లా మేమేం చేయాలమ్మా? ఓ బయటికి రా అమ్మా. ఈ బెంచ్కి కొట్టాలి ఇప్పుడు. ఇదేమో బుసలు కొడుతుంది. చిన్న పిల్లులు, వాళ్ళేమో చెప్తే వినరు. మేడం పిల్లులు ఉన్నాయంటే తీసేయాలంట. అది బుసలు కొడుతుంది. అది బుసలు కొట్టే కొద్దీ నాకు భయం. మళ్ళీ ఈ కవర్లలో వేయాలి. ఇవన్నీ కవర్లు ఇచ్చినారు. ఈరోజు నాకు పిల్లి దగ్గర ముహూర్తం ఉన్నది. పిల్లి ముద్దు పెడుతుంది ఈరోజు నన్ను ఖచ్చితంగా. చెప్తే వినరు వాళ్ళు. నేనేం చేయనుమా, నేను తీసుకుంటా బెంచ్నే. నమస్కారం. సెలయా నీ జోలికి మాత్రం రాను. నన్ను మాత్రం ఏమనగాకు. వాళ్ళు చెప్పింది మాత్రం చేస్తా. తెలే నన్ను క్షమించు. నా తప్పేం లేదు సెలయా. నీకు రోజు చేపలు కూడా పెట్టాను నేను, గుర్తున్నానో లేదో. బాగా చూడు నన్ను. సెలయా కవర్లు తెరుస్తా ఉంటే కవర్లలో వేసుకోపోతా అని భయపడతాను పాపం. నువ్వు బుసలు కొట్టే కొద్ది నాకు భయం వేసాను సెలయా. నీకు ఒక తన్నమా, నిన్నేమన్నాను సెలయా.
నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. నా పని నాది. ఇది ఎత్తుకోమతా చెల్లె. నమస్కారం, తప్పు ఉంటే క్షమించు. ఇంక ఈ పిల్లలు ఆడిపోతాయి పాపము, చిన్న చిన్న పిల్లలు. నేను నిన్నేమన్నానమ్మా, నా పని అయిపోగానే మళ్ళీ పెట్టేస్తా, సరేనా? పాపం అది మనం పట్టుకుంటామని పిల్లిని భయపడుతుంది అది. అవి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అమ్మ కిందికి వెళ్ళిపోతున్నాయి. నిన్నేమన్నా సెలే, నువ్వు ఒట్టే ఉండు, నీ జోలుగ్గా రాను నేను. నమస్కారం. ఆ పిల్లిలు పెట్టాలంట, నేను ఎత్తుకోమి దాంట్లో. అది దగ్గరికి పోతుంటేనే బుసలు కొడుతుంది చూడు, చూసారా? అమ్మో, చూసారా? అది బుసలు కొడతానే పిత్తులు పోతున్నాయి. నన్ను ఎత్తుకోమి దీనిలో పెట్టమంటదా? అమ్మో, లేదు దాంట్లో పోతాయమ్మా, సాకుతారు మిమ్మల్ని సాక్కుంటారులేమ్మా మిమ్మల్ని. దాంట్లో పెట్టు, మీ బిడ్డలనే దాంట్లో దూర్సు, దాంట్లో పంపి. ఇంకా చికెన్ అప్ప తిన. అనకో. ఓకే తినవా? దీనిలో పోండి సెలే, దీనిలో పోండి. ఓకే దీనిలో పంపి. అమ్మ ఈడ ఒకటి ఉన్నదే. दिखेगा هذا قطوة مشكلة هنا. لا أنا أقول كذي، أنا أركب كذي. ما అదేమో బుసలు కొడుతుంది. పో లోపల عشان يدخلوها ما في شيء صغير عشان تشيكين. అమ్మో వీడికి వచ్చేసింది కాలు కాడికి. స్లో శాంతి ఇచ్చు నిన్నేం అనలేదులే, శాంతి ఇచ్చు. నిన్నేం అనలేసేలే, నువ్వెందుకు కోపడతావా? బలేదా నువ్వా? నిన్నేమన్నా నేనా? నీ బిడ్డ ఏడున్నదమ్మా? ఇది రెండరు, ఇదేడా చూపిస్తా అంటే చూస్తాను చూడు, అదో ఆడా అండారు సెల్లే. దీని లోపల పోండి. ఓకే, మీ పని మీది, మా పని మాది తల్లి. ఓ మీ లోపల పోరలే. ఇదేంది బలం ఉన్నదా? ఇటంటే బయటకు వచ్చింది. ఆమె చికెన్ ఎత్తుకొని వచ్చింది, ఈ డబ్బాలో పెట్టాలంట. నిన్నేం అనలేదు మా చికెన్ పెట్టనంతలే. అదో నీ బిడ్డలు ఆడే ఉండదమ్మా, ఆడిపోలేదా? దేడు చికెన్ పెడతా, తినండి వచ్చా సరేనా? రాగా నా దగ్గరికి దేడు చికెన్ పెట్టినా, లోపల తినండి, చికెన్ తినండి. చికెన్ చీబువ తినండి. దానికి అర్థమైపోయింది.
నన్ను తెంకపోవాలని చూస్తాను మీరు, నేను ఎందుకు తింటాను దాని లోపల దాన్ని. పో లోపలి పో, పో లోపలి పో, చికెన్ ఉన్నది తిను. ఎవరు లేనప్పుడు పోయి తినేస్తుంది నాకు తెలిసి. పో లోపలి పో. అమ్మా ఏం ముసలు పడుతుంది చూడది. స్వామి నీతో పెట్టుకుంటే నా పని అవ్వదు, నాకు పని ఉన్నది. ఇది బెంచ్ ఓకే. పైప్ పెట్టుకొచ్చింది, కవర్లో పెట్టింది పైపు ఈరోజు. నీళ్ళు పోసి కడుగుదాం అనుకున్నా, ఆ పిల్లి ఆడే ఉన్నది పైప్ కాడే కరెక్ట్గా కుళాయి కాడ. ఇంకాడ కడుగుతావు, అట్టే రుద్దేస్తా అంతే. అది బుసలు కొడుతుంది, బిడ్డలు ఏడెత్తుకోపోతామని. నిన్ననే ఇచ్చిండే పనిలో పని అయిపోయింది కదా. ఇది కూడా ఇది ఒక రోజు అదొక రోజు. అంటే నిన్ననే పిల్లిలు చూసినాం మేము వెనకుండేది, అందుకు గమ్మునుండాం. ఇంకా అవి పోయేటట్టు లేవని ఈరోజు ఏమని మేడం. దుమ్మంతా అది మీ దుమ్ములోనే కొట్టాలి, ముద్ద కొట్టేచ్చి అయిపోతుంది అంతే. ఎంత దుమ్ము ఇది. ఎట్టో దీనిపైన ఆ బెడ్లు గిడ్లు ఉన్నాయి కాబట్టి అంతగా ఏం లేదు, లైట్గా ఉన్నది, అందుకే కడగల. అట్టే కొట్టేస్తాను. ఆ కుర్జీలన్నిటికీ కొట్టింది ఒక ఎత్తు అయితే, దీనికి ఒక ఎత్తు కానీ స్వామి. సినిమా చూపించాను, ఇది పెద్దది కానీ ఇది, అందులో జల్లిడి ఉన్నది. ఇంత సాగు అయిపోతుంది, ఇంత చేతులు పడిపోతున్నాయి. సగం కొట్టేటప్పటికి అయిపోయింది నా పని. వాటన్నిటికి కొట్టినప్పుడు కూడా అంత రిస్క్ అనిపించలే, దీనికి మాత్రం భలే రిస్క్ అనిపిస్తుంది. కుర్చీ మొత్తం తల మెరుస్తుంది. ఆ పిల్లి ఏం చేస్తుందంటే దాని పిల్లల్ని ఎత్తుకోబోతుంది, ఎత్తుకొని ఏడ పెట్టుకుంటుంది, నోటితో ఎత్తుకోబోతుంది. నేను ఆడ పెయింటింగ్ కొట్టుకుంటున్నా, దాని పాటికి అది మొత్తం అన్నీ ఎత్తుకోమినట్టున్నది. ఉన్నదో లేదో ఉన్నాయా. అమ్మో చూసినారా దీని అబ్బా ఎంత ఫోర్స్గా వచ్చిందో. సామి రంగాలు ఆయన చెమటలు పట్టిపోయినాయి సామి నాకు. అది ఎత్తుకోమింది కదా ఆ పక్కకి, చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయని వచ్చిందట్టే బుఫ్ 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 అని. ఏమంతా నీకు కొత్త అట్టే ఏమి నీకంతా జానం లేవు, ఇంత పెద్ద మనిషిని భయపెడతాం చూడు, ఎంత బుసలు కొత్త తొక్కి ఓ ఏమన్నా చేసుకోబో, ఏమన్నా చేసుకోబో. కొత్త ఎట్టు ఏటు. నేను నా పాటికి నేను పెయింట్ కొట్టుకుంటా ఉన్నా, దాని పాటికి అది ఎత్తుకోని పోతాను పిల్లల్ని. ఎట్టోలేదు సామి, అది వచ్చి కరసలా నన్ను కరిసింటే అంతే. వెనకమ్మడి వచ్చింది సరసర ఓ అమ్మో ఏందో వస్తుంది నాకు పరిగెత్తిన ఎనికి కట్టే భయపడిపోయాను నిజంగా. నెక్స్ట్ ఏం పని చెప్తుంది ఇంకా. పెయింట్ పనులు అయితే అయిపోయినాయి వెనక పక్క అంతా. ఈరోజు శుక్రవారం అనేదే మర్చిపోయినాం, నేను తోఫీ ఇద్దరం మర్చిపోయినాం. ఆయన కూడా నమాజ్ పోలేదంట, మర్చిపోయాడంట. పిల్లోడు కటింగ్ షాప్ పోవాలా, శుక్రవారం పోతాడు. మర్చిపోయినా నేను, మర్చిపోయి పడకేసిన, ఫుల్గా నిద్రపోయినా. ఇంకా తోఫీకి పోయి వచ్చింటే లేచి కూర్చొని మారుతా ఉన్నా, ఇంకంతలో పిల్లోడు ఫోన్ చేశాడు వెంకీ కటింగ్ షాప్ పోవాలని. ఏమి తోఫీకి పోయి ఈరోజు శుక్రవారం అంటే అవునా, ఆయన కూడా మర్చిపోయాడు నమాజ్ పోవడం, నేను కూడా మర్చిపోయినా వెంకీ అని. ఏం అర్థం, ఒక్కోసారి అట్లా జరుగుతూ ఉంటాయి మామూలుగా. ఫుల్ బిజీ ఉన్నారు బయట, బండ్లు ఉన్నాయి. ఎట్టో ఒక మనిషి ఖాళీగా ఉందండి. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, బ్రెడ్ కావాలంట. మేడం బ్రో
బ్రెడ్ కావాలన్నా మళ్ళీ ఇప్పుడేం వద్దంటాను. మేడం ఏమైనా పోతుందేమో అంటున్నాను. ఈ టైంలో ఆడిపోతాను మేడం. 3:15 అయింది. ఎందుకైనా మంచిది గిన్నెలు ఇచ్చేసి పెట్టేస్తా. మళ్ళీ ఆమె ఆడికైనా పోనీ. بعدين هذا شوربة دي شوية أنا مستسر شوربة. షోర్బా కొద్దిగానే ఇచ్చింది. తోవి పైకి నాకు సరిపోలా. మళ్ళీ రాత్రి తిందామని చెప్పి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్క రవ్వ వచ్చింది ఇద్దరికి. అందుకే ఒక రవ్వ ఎక్కువ ఏం మాట చెప్తున్నా. నా ఒక్కడికి అయితే సరిపోతాయి, ఇద్దరు ఉన్నాం కదా, ఇద్దరికి కాబట్టి కొద్దిగా ఎక్కువ అని చెప్పి. మేడం బయటికి పోతాం అనుకున్నా, కానీ మొత్తం కావాలంట. అంత పొడి చిల్లర అంతా ఇచ్చింది ఆమె. చూడు ఎంత పొడి చిల్లర ఇచ్చిందో. పొడి చిల్లర ఇది మా మేడం ఇచ్చింది, మొత్తం రాసి ఇచ్చింది అన్నీ. ఈ పొడి చిల్లర అంతా పని మంచి ఇచ్చింది. రొట్టెలు కావాలంట. ఇంతకుముందు పోయినా यही है ना, मालूम नहीं है. वो बोले तुम एक बार कुनाफा ये लाया ना, उधर ही है ऐसा स्लिप लाया. तो నాకు మార్గా అన్ని రాయిస్తుంది కదా, వీళ్ళ మేడం రాసిదంట. तुम्हारा मैडम नहीं लिखा था? नहीं खाली एक बार फोन में बोलेगा. हाँ तुम उसको याद रखना है, नहीं तो लिखना है, नहीं तो मेरे को लिखना है. अगर मैं भूल जाऊंगा ना तो दोबारा फोन करना पड़ता है, मगर गुस्सा नहीं करता. अच्छा वो काम अच्छा है. वो क्या मैंने फोन करता हूँ, गुस्सा नहीं करता. मैं अगर बोलता हूँ मैं मैडम भूल गया तो बोलता है, फिर दोबारा बोलता है. ऐसा नहीं. అట్లయితే మంచిదేలే, కోప్పడకుండా చెప్తే పర్వాలే. కానీ మా మేడం ఈ మరి రాయిచ్చేస్తుంది, చక్కగా తీసుకోమని అడి చూపించేస్తా అంతే. ఇంతకుముందు పోయిన మతామే అనుకుంటున్నా, ఇంకా ఆ లొకేషన్ పెట్టుకున్నా. చెప్పింది మేడం, ఇంతకుముందు నువ్వు పోయినావు కదా, కునాఫా తీసుకొచ్చినావు కదా ఆడే అని. చూద్దాం, ఆడికే పోతున్నా. రిఫాత్లో కూడా రొట్టెలు తెమ్మన్నారు. బా ఇక్కడ కూడా భలే పెట్టినాము, ఫ్లవర్స్ జమ్మని ఉన్నాయి. అందుకే బండి ఆడ పెట్టినాము, ఆడ ఫుల్ బండ్లన్నీ ఉన్నాయి రోడ్డు మీద. ఈ టైంలో ఇంకా రొట్టెల కోసం వస్తారు కదా, అందుకే ఆడ పెట్టేసినాం. దూరంగా ఆడ దొరికింది, ఆడ పెట్టేసినాం. రొట్టెలు అయితే తీసుకున్నాము. వీటిల్లో ఎవడో చాయ్తో పాటు తాగుదామని మేము కూడా ఒక 2 రొట్టెలు తీసుకున్నాం. ఈ చూడు ఎంత ఉన్నాయో, గులిపిత్తున్నాయి, చిన్న చిన్నవి 6 వచ్చినాయి. 2 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇవి కూడా బా ఈ జీబు చూడు స్వామి ఎంత బాగా పెట్టినారో. ఏం లేవు, 2 సీట్లు ఉన్నాయి. బాగున్నది అయితే, మోడల్ చేశారు. మోడల్ ఇంతకుముందు వచ్చినా కదా, అదే మొత్తము ఇక్కడ ఈ ఆడామతో తలకాయ నొప్పి, పలకనే పలకదామా. ముందు ఈ బిల్లు తీసుకొని బయట పెట్టుకొని, లెక్క కూడా తీసుకొని బయట పెట్టుకున్నాం. బిల్లు అయితే 110 రియాలు. ఎవరు లేరు, ఖాళీగా ఉన్నది. ఇయ్యే ఇది మటను, కునాఫా, ఈ సమోసాలు. మనకే బిల్లు వేస్తాడు, మనకే వేస్తాడు పార్సల్. ఆమె ఇచ్చిన 10 రియాలు అయితే ఇటు ఇచ్చేసిన ఎట్టో. ఖాళీగా ఉంది అయితే, మన శాంతిగా ఉంది, ఫ్రీగా. పార్కింగ్ మాత్రం ఫుల్ అయిపోయిందిలే. ఇదంతా కూడా ఖాళీగా ఉన్నది. అంగళ్ళు మాత్రం ఇంకా టైం కాల, 4:30 కూడా కాల టైం. ఖాళీగా ఉన్నది, ఇచ్చేసినారు పోతానే. ఇవే కునాఫా, బ్రెడ్ ఇవి తోవి బయట దిగేసినాడు. మీ మేడం చూడకూడదని అందుకే ఆడే చెట్లకు నీళ్ళు పడతాడు. ఇవి వచ్చేటప్పుడు కింద పడిపోయినాయి, దీని మీద పెట్టినాడు, అన్నీ జారిపోయినాయి కిందికి. మళ్ళీ వదరా ఆడ ఆపిన, వేరే సాట పోయే రూట్లోనే ఆడ ఆపి ఏమని. మా బ్రెడ్ ఆడున్నాడు, ఇది మా బ్రెడ్. ఇంట్లో వాళ్ళని ఎవరో వచ్చినారో, పైకి పోయినారు. నన్ను కూడా పైకి రమ్మంటున్నాడు. ఇచ్చిన సామాన్లు పైకి పోవు, ఇంకే పైన ఉన్నాడు మనిషి అని. ఎవరున్నారు పని మనిషి రూము, మంచం పిలిచారు. ممكن بس امسك بس اوكي لان انا كلام مدام معلش ولا يمسك. مو مشكلة. 3 بيدلو هنا. هذا هنا رطوبه مره زياده.
అవువా సార్ انا كلام فك هذه هنا رطوبه مكيف مش كده. ఏ సార్ ఈ రూమ్లో ఋతుబా ఉందండి ఎక్కువ. ఈ మారు సామాన్లు పెడితే ఋతుబా ఉంటుంది ఏముంటుందా, అన్ని కుప్ప కుప్ప పెట్టినారు. الو ఆ బెడ్ ఏమో అది ఇంకొక ఆమె వచ్చింది, అందుకు రెడీ చేస్తున్నారు ఇక్కడ. మంచం చిన్న మంచం, الحمد لله بخير. మంచి చిన్నగా నజు. لان الشغل واقع والله. కుర్చీ బలి ఉన్నది, చిన్న కుర్చీ బలి పెట్టారు. ليه؟ ايوه اتفضل. لا لا నా రూమ్లో ఉండే కబోర్డ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. بس عندي شغل والله. నా రూమ్లో రెండు ఉన్నాయి ఇక్కడ ముగ్గురికి అద్దామాలకు పెట్టుంటున్నారు బెడ్లు. يا عم انا عارف، يا عم انا عارف انا خالد. ايوه అయిపోయింది. ఈట పోతాడా, మంచం చేసినాడు 200 రియాలు. ఖలాస్ ايوه بس هي تجيب فلوس بس. ఓకే. తౌఫీక్ బ్రో क्या करते हैं तौफीक ब्रो? टीवी देखते हैं आज। मैं अब इसका हो गया, इसका काम हो गया. चलो क्या दोया? तो यार वो पानी है। हाँ वो पानी है। ओके चलो आओ बाद में. हाँ هذا قرار جديد كله كاميرات. ايوه لازم رقم سر غير بدل. हाँ لازم عشان المشاكل. ఇంకా బండి బలం ఉన్నది, మొత్తం పెయింట్ కొట్టింటున్నాడు. పాతకాలం నాట్ సెంచరీ బండి ఉన్నది. పుట్లో రాజులు వాడినారు, ఇప్పుడు చెక్క పని చేసి ఆయన వాడుతున్నాడు. అట్టున్నది బండి. ఒరే లోపల నుంచి ఓపెన్ చేయలేమా, మొత్తం పాటలు ఊడిపోయినాయి. ఏం లేదు, అంతా తినేసినాడు. చెక్క పని చేసి ఆయన చెక్కలన్నీ పెట్టుకున్నాడు. అన్నీ ఊడిపోయినాయి, ఏం లేవు. సీట్లు గీట్లు అన్నీ ఊడిపోయినాయి, డోర్లు అద్దాలు. జరుగుతుంది పని. على طول محمد برضو من اسبوعين برضو كنت هنا برضو او اسبوع. ఏమో దెబ్బకి నేను కూడా పెరిగాల్సి వచ్చింది. ఓకే రైస్ లేదంటే ఈరోజు మా ఇంట్లో. तौफीक भाई बोलो 2 आदमी का. हाँ बोले इधर इधर राइस नहीं है कहते. तौफीक भाई తీసుకొచ్చాడంట. షోర్బా ఇప్పుడు ఎక్కువ ఇవ్వమని చెప్పిన ఇచ్చినట్టుంది, బాగా దండిగా ఇచ్చింది. షోర్బా అంటే సాయంత్రం అదే రాత్రి తినచ్చు. ఇది సలాడ్, బ్రెడ్ ముక్కలు, చీజ్ అయిన వేసింది. ఇది చికెన్ అనుకుంటా, చికెన్. ఇది షోర్బాలో వేసుకునేది. ఇది ఇది పాస్తా, అదే మొక్కలు ఉన్నాయి. ఇది ఇచ్చింది. నా తౌఫీక్ వాళ్ళ ఇంట్లో రైస్ అంట, చూద్దాము. ఇది జ్యూసు, ఆరెంజ్ జ్యూసు. ఇవి మా ఇంట్లోంచి వచ్చింది. తౌఫీక్ బాయ్ ఇంట్లోంచి అన్నము, చికెను, ఉల్లగడ్డలు అన్నీ ఇచ్చారు. ఇదేంది, ఇది బాగుంటుంది, పెరుగు చట్నీ. ఇదేమో జ్యూసు, చింతపండు జ్యూసు. ఇది వచ్చి అన్నీ వేసినాము. ఆయనకు వచ్చినట్టు, నాకు వచ్చినట్టు సమోసాలు, చికెను, దానిపైన పెరుగు, సలాడు అన్నీ వేసినాము. అజాన్ కూడా ఇస్తున్నారు. చలో 24వ రోజు రంజాన్, ఒక్క పొద్దు. ఈరోజు మాత్రం మొత్తం చికెన్ ఐటమ్స్. ఇదేందో బీఫ్ అంటున్నాడు తౌఫీక్, ఎందుకు ఆ పక్క పెట్టేసినాం, మనం తగలదని. చలో షురు కరో. ఫస్ట్ సలసలగా చూద్దాం. రోజుకి వెరైటీ రైస్ చేస్తుంది వీళ్ళ పని మనిషి. ఈరోజు మళ్ళీ కొత్త రైస్ వేసింది. బాగా చేసింది. మా పని మనిషి అయితే చికెన్ దన్నీ ఇచ్చేసింది. ఇది ఎక్కువ నూనె ఉంటుంది, తినకూడదు దీన్ని అసలు. ఎక్కువ నూనె పిండితే నూనె వస్తుంది ఇట్లా, పోతేలే.
నాకైతే మళ్ళీ డ్యూటీలే పడలా. నేను ఆ పప్పు ఎత్తుకొని రూమ్లో పోతాం అనుకున్నా. బీగల్ కునాఫా ఇచ్చింది, కునాఫా. దాంతోపాటు సమోసాలు కూడా ఇచ్చిందంట. ఇది సమోసాలు కూడా ఇచ్చింది. తోఫిక్ బై రూమ్లో పెట్టేస్తా. నెట్ట మళ్ళీ కాసేపటికి తోఫిక్ బై రూమ్లో పోతా. నిద్రపోతున్నాడేమో. తోఫిక్ బ్రో క్యాలే ये इधर रखो, बाद में आएगा. क्या स्मेल है? वो जल गया था ना. ओह, मैगी पूरा जल गया. क्या कर दिया तुम? ये तो सूप जैसा अन्नाडो. बाहर गया था. किधर है? नीचे. ओह, पूरा नहीं, थोड़ा जल गया था. बैठो बैठो. इधर. हाँ. ఓహ్ ఏం చేసి ఏందో చేసినాడు పాపము. ఏమి రాదు, దట్టాడు చేస్తాడు. इसको रख के चूल्हे में छोटा करके रखे. चूल्हे में ना. ఏదో చేయాలనుకుంటాడు పాపం, ఏమి రాదు. चूल्हे में रख के चला गया बाहर, नीचे से लग गया. क्या करेगा? స్మెల్ రూమ్లోకి వస్తాను, స్మెల్ వచ్చేస్తాను. भर गया. अभी इसको बोलना पड़ेगा. చలో ఆయేగా इसलिए తోడా. आपको बोला ना, मेरा जो सूप बना रहा था वो फेल हो गया. చల్ గయా, జల్ గయా. मिशन फेल. మొత్తానికి ఈరోజు తోఫిక్ బై ఫుడ్ తిందాం అనుకున్నా, అది ఎత్తిపోయింది. ఇంకా నా దగ్గర అయితే ఉంది. मेरे पास है ना सूप है दाल का. बहुत है. दाल का बहुत है. फिर भी ट्राई कर रहा था, एक्सपेरिमेंट कर रहा था. ఆ సూప్ అయితే తినేస్తాం. ఇప్పుడైతే ఇచ్చినారు, అవి తినేస్తాము. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.